కంటిన్యూగా జనంలో తిరుగుతూ ఉన్నాడు ఉమ్, కాబట్టి తనను ఆదరించారు. ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు ఓడిపోయి 23 స్థానాలకు పరిమితం అయిపోయి సభకి వెళ్లకుండా కూర్చోలేదు కదా, అవును సభలో తిరిగారు. ఆ రోజే కూర్చున్నారు, అవును. ముందాగా మాట్లాడారు. ఆ టైంలో కొంతమంది కామెంట్ చేసినా కూడా ఉమ్, స్పందించారు. ఓర్పు. ఓర్పుగా ఉండాలా, ఉమ్. రాజకీయం అంటేనే ఓర్పు. అవును. అసహనంతో ఉండేవాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు. అవును. ఉమ్, రాజకీయ నాయకుడిగా తను పనికొస్తాడో లేదో ఇప్పుడు తనకి తాను జడ్జిమెంట్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత, తనని జనం చూస్తారు, జనం జడ్జిమెంట్ ఇస్తారన్నటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అది ఇప్పుడు చూస్తారు జనం. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేసే హక్కు ఉంటుందా ఉండదా? పాయింట్ ఆఫ్ దానికి ఆర్డర్ సంబంధం ఎవరైనా లేదు. చేయొచ్చు, దానికి అసలు దీనికి సంబంధం లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి అభ్యర్థి కూడా మాట్లాడగలిగేటటువంటి పాయింట్. అంటే ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు ఉమ్, ప్రతిపక్షం అనే కాదు, అధికార ఎవరైనా పక్షంలో లేవనొచ్చు. ఉమ్, అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేటువంటిది ఎవరైనా లేవనెత్తచ్చు. ఉమ్, అంటే పాయింట్కి ఆర్డర్ని దాటిపోతుంది అని చెప్పడం. అదే. కాబట్టి దానికి సంబంధం లే. ఉమ్, ఇక్కడ బేసిక్గా ప్రతిపక్ష హోదా అన్నది ఇవ్వరు, ఇది క్లియర్. ఎవరా? ఇచ్చే ప్రసక్తే లేదు. ఉమ్, ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇప్పటికే అనౌన్స్ చేసేసేవాళ్ళు, దానికి తగ్గట్టు ఉండేది. ఉమ్, అవకాశం ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలన్న దానిలోనే ఉన్నారు. అనేసారు. అసలే ప్రతీకార రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంకెందుకు ఇస్తారు? ఉమ్, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా ఇంతకుముందు, నేను ఒక 4-5 తగ్గిస్తే కనుక నీ పని అయిపోయేది అనేటువంటిది. వాళ్ళైతే ఆయన ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాని ఇచ్చుండేవారు కాదు. అది మరి కాబట్టి అట్లాంటప్పుడు